ఇవాళ రేపు మొబైల్ ఫోన్ కంపెనీస్ అయితే హ్యూజ్గా మొబైల్ ఫోన్ లాంచెస్ అయితే చేస్తున్నాయి. బట్ నాకు ఆ రిఫ్రెష్మెంట్ ఏదైతే ఉందో కనపట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్రాండ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మోడల్ని మరొక సబ్స్టిట్యూట్ బ్రాండ్ తోటి మన ముందు తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో వచ్చేటప్పటికి మనకి రియల్మీలోనో లేదన్నట్లయితే వన్ ప్లస్లోనో లేదా షామీ వచ్చేటప్పటికి మనకి రెడ్మీలోనో లేదా పోకోలోనో ఇలాంటివన్నీ కామన్గా చూస్తున్నాం. సో ఇలా వచ్చినా పర్వాలేదని అంటారా? ప్రైస్ మనకి అగ్రెసివ్గా తీసుకొస్తే సరిపోతుందని అంటారా, లేదా టోటల్లీ రిఫ్రెష్మెంట్ కావాలనుకుంటున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనేమనుకుంటున్నాను దాని గురించి మధ్యలో అయితే డిస్కస్ చేస్తాను. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు ఒప్పో నుంచే స్టార్ట్ చేద్దాం. ఫిబ్రవరి 24వ తారీఖు ఒప్పో ఒక భారీ ఈవెంట్ని అయితే చేయబోతుంది. ఫస్ట్ ఇనిషియల్లీ ఇది చైనాలో జరగబోతుంది. దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా మార్చి 2nd వీక్లో వీటిని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికే మనకి ఒప్పో రెనో ఫైండ్ X5 ప్రోని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఆల్రెడీ 2 రోజుల నుంచి మనం టెక్న్యూస్లో డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో హెసెల్ బ్లేడ్కి సంబంధించినటువంటి సెన్సార్స్ని యూజ్ చేయబోతున్నారు. హెసెల్ బ్లేడ్ ప్రీవియస్లీ మనం OnePlus 9 Pro సిరీస్లో అయితే మనం చూసాం. సో దాంతోనే కొలాబరేట్ అవుతూ ఈ హెసెల్ బ్లేడ్ లెన్స్ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు ఒప్పో ఎన్కోకి సంబంధించినటువంటి మరొక TWS బడ్స్ని కూడా ఎన్కో X2ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ ఈసారి వైర్లెస్లో హైరెస్ ఆడియో సర్టిఫైడ్, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, IP వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, ఇలాంటి మరిన్ని ఫీచర్స్ ఎన్నో మనం ఇందులో చూడబోతున్నాం. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ నేను ఇందాక మీకు చెప్పినట్లు ఫిబ్రవరి 24వ తారీఖు ఫస్ట్ ఇనిషియల్లీ చైనాలో, ఫాలోడ్ బై మన ఇండియాలో కూడా త్వరలోనే మనం చూసేటువంటి అవకాశం ఉందంట. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి UPI పేమెంట్ సిస్టమ్ ఉంది చూసారా, ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ అయితే అయిపోయింది. సో నేపాల్ కంపెనీ అంటే నేపాల్ కంట్రీ అయితే దీన్ని ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారంట. ఇది సక్సీడ్ అయింది అన్నట్లయితే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి పేమెంట్ సర్వీసెస్నే ఇనిషియేట్ చేయబోతున్నారు. లైక్ భారత్ పే కావచ్చు లేదా UPI కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీన్స్ UPI ID తోటి వర్క్ చేసేటువంటి పేమెంట్ సర్వీసెస్ అన్నిటి గేట్వేస్ ఏవైతున్నాయి వాటిని అంటే మన ఇండియన్ సర్వర్స్ని వాళ్ళైతే యూజ్ చేయబోతున్నారంట. అది పర్సన్ టు పర్సన్ కావచ్చు, అంటే జనరల్గా ఫోన్పే, పేటిఎం మనం చేసుకుంటాం చూస్తారా, ఇది పర్సన్ టు పర్సన్ అని అంటాం. అలాగే పర్సన్ టు మర్చెంట్, అంటే మీరు ఎక్కడన్నా షాప్కి వెళ్ళి మర్చెంట్ దగ్గర పేమెంట్ చేస్తుంటారు సార్, అలాగా P2M అని అంటారు. సో పర్సన్ టు మర్చెంట్ కూడా డైరెక్ట్గా మీరు ఈ సర్వీసెస్ని వినియోగించుకునేటువంటి విధంగా నేపాల్లో సర్వీసెస్ తీసుకుని రాబోతున్నారు. ఫైనల్లీ మన ఇండియన్ సిస్టమ్ని గ్లోబల్గా మనం అతి త్వరలో చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకు OnePlus దగ్గర నుంచి OnePlus 11 సిరీస్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. మేబీ ఇది OnePlus 11 సిరీసా అని అంటే మేబీ అవునని మనం చెప్పుకోవచ్చు. బాక్స్ టైప్ డిజైన్ తోటి ప్రీమియంగా అలాగే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా అయితే ఇవే మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8th Gen ఫస్ట్ ప్రాసెసర్తో మనకి రేపు దసరా లేదా దీవాళీ కల్లా వీటిని తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు మోటరోలా దగ్గర నుంచి మోటరోలా అతి త్వరలో మన ముందుకి మరొక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో విశేషం ఏంటి అంటే ఏకంగా 192 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరాని మనం రేర్ చూడబోతున్నాం. అండ్ దీంతో పాటు ప్యారల్గా 50 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ కోసం అండ్ అఫ్ కోర్స్ మరొక 12 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ని కూడా మనం ఇందులో చూడబోతున్నామంట. అండ్ దీని పేరు వచ్చేటప్పటికి మోటరోలా ఫ్రంటర్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా OLED డిస్ప్లేతో మనం దీన్ని చూడబోతున్నాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8th Generation ఫస్ట్ ప్రాసెసర్ తోటి. సో చూడబోతే కొన్ని రోజుల తర్వాత నిజంగా మార్కెట్ అంతా బూమ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఈ కొత్త లేటెస్ట్ టెక్నాలజీ తోటి. సో ప్రస్తుతం అన్ని ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఓల్డ్ ఏవైతే హ్యాండ్సెట్స్ ఉన్నాయో వాటినే ఇండియాలో రీనేమ్ చేస్తూ అన్ని కంపెనీస్ అయితే లాంచ్ చేస్తున్నాయి. సో ఫ్రెష్ అప్ రావాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనకి దసరా లేదా దీవాళీ దాకా అయితే వెయిట్ చేయాలి. ఆ టైంలోనే మనకి ఇయర్లో కల్లా ది బెస్ట్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వివో దగ్గర నుంచి వివో మరొక సరికొత్త పేటెంట్ని అయితే ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. వివో పెన్సిల్ అలాగే వివో పెన్ అనేటువంటి పేరుతో. మోస్ట్లీ ఇది వచ్చినప్పటికే పెన్ మొబైల్ ఫోన్స్లో అలాగే పెన్సిల్ ఏదైతే ఉందో ప్యాడ్స్లో యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. లైక్ యాపిల్ పెన్సిల్ లాగా, అలాగే శాంసంగ్లో S పెన్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా ఫోన్స్లో. సో ఎనీవే అతి త్వరలో మనం వీటిని చూసేటువంటి అవకాశం అయితే ఉంది వివో కంపెనీ నుంచి కూడా.
ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి పోకో దగ్గర నుంచి పోకో X4 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో నిన్న రాత్రి బయటకు రావడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే మనకి X3 Proకి సక్సెసర్ కింద వాస్తవానికి చెప్పాలి అన్నట్లయితే గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి Redmi 11 Pro Plus ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేశాను. బయట నుంచి ఇంపోర్ట్ చేసి చైనాలో లాంచ్ అయింది. సేమ్ మొబైల్ ఫోన్ని ఇండియాలోకి వీళ్ళు మనకి పోకో X4 Pro అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే గ్లోబల్లీ వీళ్ళు లాంచ్ చేసినటువంటి యూనిట్లో అలాగే చైనాలో లాంచ్ చేసినటువంటి యూనిట్లో కూడా 64 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే ఉంటుంది. బట్ మన ఇండియాకి వచ్చే దానిలో 108 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. మీ అందరికీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా కూడా నెంబర్ గేమ్ అంతే, పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో తీసుకొస్తుంటారు. బట్ కొంతమంది 108 మెగాపిక్సెల్ కెమెరా ఉందని చెప్పి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీకి వీళ్ళు మన ముందుకి దీన్ని 108 మెగాపిక్సెల్ అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారంట. సో ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 695 5G ప్రాసెసర్తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. 695 అంటున్నాను కదా అని చెప్పి 7 సిరీస్ కన్నా దీన్ని తక్కువ అంచనా అయితే ఏంటి ఏకండి. సో ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మీకు 7 సిరీస్లో ఉన్నటువంటి ప్రాసెసర్లకి టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఎలా అంటే దానికి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ స్కోర్స్ అలాగే యాంటిట్యూడ్ స్కోర్స్ ప్రకారంగా. సో ఇదే నేను ఫస్ట్లో మీతో డిస్కస్ చేసింది. చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి ఆల్రెడీ లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్నే మరొక పేరుతో మరొక ప్రైస్లో మన ముందుకు తీసుకొచ్చి ఓవరాల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలని చూస్తుంటే అన్ని కంపెనీస్ కూడా ఒక కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీని కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీలు కూడా ఎక్సెప్ట్ ఐఫోన్. సో ఐఫోన్లో మనకి ఏంటంటే సంవత్సరానికి ఒకే మోడల్ వస్తుంది, అదొక్కటే మనకు అక్కడ అడ్వాంటేజ్. సో ఇక్కడ మల్టిపుల్ మోడల్స్ వస్తాయి, మల్టిపుల్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ మల్టిపుల్ కలర్స్లో మల్టిపుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్క యూజర్ని టార్గెట్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ అని నేను అంటాను. మరి ఇలా వచ్చే మొబైల్ ఫోన్స్ని కొనడానికి మీరు ఇష్టపడుతున్నారా లేదా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసేపు మనకు ఒప్పో దగ్గర నుంచి ఒప్పో సిరీస్లో ఒప్పో రెనో సిరీస్లో మరొక 5G మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో మనం ముందు చూడబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి రెండర్ ఇమేజెస్ ఏవైతే ఈరోజు మనకు బయటకు మార్కెట్లోకి రావడం జరిగింది. ఇక్కడ డిజైన్ని చూసి వీడియోని పాస్ చేసి ఇది ఏ డిజైన్ అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నేనే చెప్పేస్తాను. నిన్న రాత్రి అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయినటువంటి OnePlus Nord CE మొబైల్ ఫోన్ చూసారా, ఆల్మోస్ట్ అదే ఫెమిలియర్ డిజైన్ తోటి నాకు ఇది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఒకవేళ ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 900 SoC చిప్సెట్తో వచ్చింది అన్నట్లయితే ఆబ్వియస్గా OnePlusలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ రెనో 7 సిరీస్లో 5G మొబైల్ ఫోన్ కింద మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు రెండర్సే. అండ్ దీంట్లో మనకి ఈసారి కెమెరాలో ఉన్నటువంటి 2 లెన్స్ దగ్గర కూడా మనకి నోటిఫికేషన్ లైట్ని ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే చేయండి. సో ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి రెడ్మీ దగ్గర నుంచి Redmi K50 Pro గేమింగ్ ఎడిషన్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ధూమ్ మచాయించిందని మనం చెప్పుకోవచ్చు. చైనాలో, మన ఇండియాలో అయితే కాదు. ఏకంగా ఫస్ట్ డే సేల్లో సుమారుగా వీళ్ళు 70,000 యూనిట్లని అమ్మారంట. 70,000 యూనిట్లు అంటే ఇది చిన్న విషయం కాదు. అసలు ఎవడు కొన్నాడు రా బాబు 70,000 యూనిట్లు. సో అంత క్రేజీగా ఈ మొబైల్ ఫోన్ సేల్స్ అయితే జరిగింది. అండ్ సెకండ్ సేల్ కూడా ఇంకా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారంగా సుమారుగా $280 మిలియన్ టర్న్ ఓవర్ అయితే జరిగిందంట. సో ఇది కూడా చిన్న విషయం అయితే ఏం కాదు. ఇది కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సంబంధించినటువంటి ఫస్ట్ జనరేషన్ ప్రాసెసర్, 6.67కి సంబంధించినటువంటి సూపర్ AMOLED ఎల్ఈడి స్క్రీన్, గేమింగ్ ట్రిగ్గర్స్తో పాటు 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఇది అరౌండ్ 17 minutes టైం తీసుకుంటుంది అంతే. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఇది కొంచెం ట్రికీ న్యూస్ అని అనుకోవచ్చు. ఎలాన్ మాస్క్ అంటే మీ అందరికీ తెలియదు ఏం కాదు. సో ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్లీ ఇతనే అతిపెద్ద ధనవంతుడు. సుమారుగా ఇతని ఆస్తి వచ్చేటప్పటికే $284 బిలియన్ ఉండడం జరిగింది. కానీ యూకేకి సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ సో ఇతను చెప్పడం జరిగింది ఏంటి అంటే, ఎలాన్ మాస్క్ కన్నా నేను ఎక్కువగా సంపాదించగలను. యూరోప్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే, ఇతను ఏకంగా ఒక కంపెనీని పెట్టి ఆ కంపెనీకి సంబంధించినటువంటి షేర్ని ఒక్కొక్కటి గనక $50 నేను అమ్ముకున్నా కానీ ఎలాన్ మాస్క్ కన్నా మరింత ఎక్కువగా, అంటే సుమారుగా 10,000 షేర్లు అమ్ముకున్నా కానీ ఇతను $500 బిలియన్ అధిపతి అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందంట. సో $500 బిలియన్ అధిపతి అంటే ఆల్మోస్ట్ ఎలాన్ మాస్క్కి
కి డబుల్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇది అవ్వటం కూడా చాలా సింపులే. యూకేకి రా, యూకేలో నువ్వు అయిపోతావు అని చెప్పడం జరిగింది. అంటే అయిపోవడం అంటే బిలియనీర్ అయిపోతావు అని చెప్పడం అయితే జరిగింది. ఎనీవే ఇది ఒక క్రేజీ వీడియో. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో ఇది ట్రెండ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి యాపిల్ దగ్గర నుంచి ఐఫోన్ 14 సిరీస్కి సంబంధించినటువంటి మరొక రెండర్ న్యూస్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో ఏకంగా ఈసారి వీళ్ళు 8GBని అయితే యూజ్ చేయబోతున్నారంట. ఇప్పటిదాకా వీళ్ళు 4GB అలాగే హై ఎండ్ వేరియంట్స్లోకి వచ్చేటప్పటికే 6GBని వాడుతున్నారు. సో 6GB ఇస్ మోర్ దెన్ ఎనఫ్. యాపిల్లో ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ అనేది ఉండదు, ఎందుకంటే వీళ్ళ ఆప్టిమైజేషన్ అలా ఉంటుంది హార్డ్వేర్కి ప్లస్ సాఫ్ట్వేర్కి. సో ఈసారి వీళ్ళు ఇది 8GB తీసుకొని రాబోతున్నారు. అంటే థండర్ ఫాస్ట్గా ఇది మన ముందుకైతే లోడ్ అవ్వబోతుంది. కరెంటు పోయింది, సో ఈ కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి. సో ఎనీవే 14 Pro Maxలో మనకు వచ్చేటప్పటికే అరౌండ్ 8GB ఆఫ్ ర్యామ్స్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.